హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మార్నింగ్ యాజ్ యూజువల్గా క్లినిక్కి వచ్చేసా అండ్ చిన్న అపాయింట్మెంట్ ఉంటే అది చూసుకున్నాను. ఫస్ట్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫెస్టివల్ చేస్తున్నారు అంట, సో ఫ్యామిలీతో ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ జస్ట్ 2 days బ్యాకే మేము అనకాపల్లి వెళ్ళాము అమ్మవారి దర్శనం కోసం. అండ్ ఆ రోజు చాలా రష్గా ఉంది, కార్ కూడా లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. ఈ రోజు చాలా ఖాళీగా ఉంది, ఈ రోజు వెన్స్డే అనమాట. లాస్ట్ టైం అయితే చాలా రష్గా ఉంది, ఈసారి కొంచెం ఖాళీగానే అనిపించింది. 2 days బ్యాక్ టెంపుల్కి వెళ్ళినా సరే టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం కరెక్ట్గా చూడలేకపోయాం, అంత రష్ ఉంది. ఈ రోజు అయితే అంతా నీట్గా తిరిగి చూసామన్నమాట. అండ్ టెంపుల్ చాలా చాలా బాగుంది. నేను టెంపుల్కి వచ్చి చాలా ఇయర్సే అయింది అండ్ ఈ వీక్లోనే 2 times దర్శనం జరిగింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా జరుగుతుంది అని చాలా గట్టిగా నమ్ముతారు, అందుకే వేల కొద్ది మంది ఇక్కడ డైలీ ఫెస్టివల్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ మేము కూడా ఒక 5-10 years బ్యాక్ ఇక్కడ ఫెస్టివల్ చేసుకున్నాము అండ్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము కదా, ఇట్ ఫీల్స్ సో స్పెషల్ హియర్. సో దర్శనం చేసుకుని మా రూమ్కి వచ్చేసాం. సో ఆంటీని అంకుల్ని పలకరించి అక్కడ కొంచెం సేపు కూర్చొని మమ్మీ బయటికి వెళ్ళి అలా తిరిగేసి వద్దామన్నారు. సో అలా తిరుగుతుంటే ఇక్కడ గాజులు వేసి ఆయన కనిపించారు అండ్ మమ్మీకి చాలా డేస్ నుంచి కోరిక ఉందంటే ఇలా గాజులు వేయించుకోవాలి అని చెప్పి, సో తన గోల్డ్ బ్యాంగిల్స్ తీసేసి నాకు ఇచ్చేసి ఆవిడ గాజులు వేసుకున్నారు. నన్ను కూడా ఆ తాతగారు అడుగుతున్నారు గాజులు వేసుకో అమ్మా అని, బట్ నేను గాజులు వేసుకున్నా నా గాజులని బ్లడ్లోనే సోక్ అవ్వాలి కదా అని చెప్పి నాకు వద్దు తాతగారు అని చెప్పాను. ఇంకా మంచిగా లంచ్ ఎంజాయ్ చేసి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము అండ్ రిటర్న్ స్టార్ట్ అవుతున్నప్పుడు కరెక్ట్గా అక్క కాల్ చేసిందనమాట. సో మేము ఒక హైవే ఎక్కబోయి ఇంకొక సైడ్ వెళ్ళిపోయాం. 1/2 hourలో రావాల్సింది 1.5 hours పట్టింది మళ్ళీ మేము ఇంటికి రావడానికి. దిస్ ఈస్ ఫర్ టుడే గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.